గజానికి గవర్నమెంట్ వాల్యూ ఎంత ఉందో దానికి మాకు సంబంధం లేకుండా ఒక 15,000 గజానికి కానీ 20,000 కానీ కట్టించి వారి యొక్క న్యాయమైన డిమాండ్ నెరవేర్చాలని వారి పక్షాన మేము ముందుండి పోరాడతామని మా యొక్క రియల్ ఎస్టేట్ సంఘం తరఫున నేను డిమాండ్ చేస్తున్నాను. లేని ఎడల ఇదే రోడ్ కాడ టెంట్ వేసుకొని ఏదైతే ప్లాట్ల తరఫున బాధితులు ఎంతమంది ఉన్నారో మా యొక్క రియల్ ఎస్టేట్ సంఘం తరఫున ఒక 500 మంది మద్దతుగా ఇక టెంట్ వేసి ఆమరణ నిరాహార దీక్ష చేయడానికి కూడా మేము వెనుకంజ వేయమని కూడా ఈ సందర్భంగా హెచ్చరించడం జరుగుతుంది. కావున స్థానిక కలెక్టర్ కానీ ఆర్డీఓ గారు కానీ లేదా గవర్నమెంట్ కానీ తక్షణమే వాళ్ళకు గజానికి 15,000 కానీ 20,000 కానీ చెల్లించి వారి యొక్క ఆపద నుండి బయటపడేయాలని మేము కోరుకుంటున్నాం. రైట్, ఓకే, మాట్లాడనా? NH-163 లింక్ చేస్తూ ఇవాళ దుద్దెడ వరకు నిర్మాణం జరుగుతున్నటువంటి రోడ్డు ఇవాళ జనగామ పట్టణంలోనే పసరమొడ్ల స్టేజీ వరకు బైపాస్ రోడ్డు నిర్మాణం జరుగుతూ ఉన్నది. అభివృద్ధి పేరుతో ఈ నిర్మాణం జరుగుతున్నటువంటి ఏదైతే ఉందో ఇది పట్టణానికి అభివృద్ధికి ఉపయోగపడుతున్నప్పటికీ మరి ఈ ప్రాంతంలో పట్టణానికి శివారు ప్రాంతం కావడం వల్ల జనగామ చుట్టూ ప్రాంత పరిసర ప్రజలు, అదే రకంగా పట్టణానికి చెందిన ప్రజలు, చిన్న కార్మికులు, ఉద్యోగులు, రైతులు, ఇలా పేదలు అనేక మంది 100, 200, 300 గజాలు ఇట్లా కొనుక్కున్నారు. జాగా భవిష్యత్తు తరానికి ఉపయోగపడుతుంది, పిల్లల భవిష్యత్తుకు ఉపయోగపడుతుంది. ఆపదొచ్చినా సాపదొచ్చినా రోగం వచ్చినా అవసరమైతే ఆ ప్లాట్ అమ్ముకొనైనా పానం బాగా చేసుకుంటాం అనేటువంటి పద్ధతిలో ప్రజలు ప్లాట్లు కొనుక్కున్నారు. ఇక ఆ ప్లాట్లలో నుంచి వెళ్ళి రోడ్డు పోతూ ఉంటే రోడ్డు మీద పోయేటోళ్ళు సౌకర్యవంతంగా ఉంటుంది కావచ్చు, కానీ ఈ ప్లాట్ కోల్పోతున్నటువంటి ప్రజల జీవనంతో ముడిపడినటువంటి సమస్య. అందుకోసం జిల్లా కలెక్టర్ గారు, ఇలా ఆర్డీఓ గారు, ఇలా NH అధికారులు, అదే రకంగా కాంట్రాక్టరు ఆలోచించాల్సిన అవసరం ఉన్నది. ముందుగాల ఎన్ని గజాలు పోతా ఉంది, అదే రకంగా ఎవరిది పోతా ఉన్నది, వాళ్ళకు సంబంధించినటువంటి పేర్లు విడుదల చేసి వారికి నష్టపరిహారం ఇచ్చిన తర్వాతనే ఇవాళ పనులు చేపట్టాల్సిన అవసరం ఉన్నది. దానికి సంబంధించి ఇటీవలి కాలంలో సుప్రీంకోర్టు కూడా చెప్పింది, ఇవాళ మార్కెట్, ప్రైవేటు మార్కెట్కు అనుకూలంగా ధర ఇచ్చి మరి ఆ భూములు కోల్పోతున్నటువంటి వాళ్ళను మానవీయ కోణంలో చూడాలని చెప్పింది. కానీ ఇవన్నీ ఏవి కూడా పట్టించుకోకుండా ఇవాళ ఆర్డీఓ గారు, కలెక్టర్ గారు, NH అధికారులు ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా అదే రకంగా 5 సంవత్సరాల క్రితం జరిగింది అని చెప్పేసి అని ఇవాళ బలవంతంగా రోడ్డు సాపు చేసేటువంటి కార్యక్రమం జరుగుతూ ఉన్నది. ఇవాళ మేము చెప్పదలుచుకున్నాం, ఈ అందరం కలిసి కూడా ఒక కమిటీగా ఏర్పడ్డాం. ఇవాళ స్థలాలు కోల్పోతున్నటువంటి పోరాట కమిటీ వైపు నుంచి వెళ్ళి ఇవాళ ప్రభుత్వాన్ని, అధికారులను డిమాండ్ చేస్తూ ఉన్నాం. ముందుగాల ఈ బాధితులందరితోటి వ్యక్తిగతంగా మాట్లాడండి, కూర్చోబెట్టండి. తర్వాత న్యాయమైనటువంటి డిమాండ్ ఏదైతే ఉందో ఇవాళ 15,000 రూపాయలు సమంజసం. ఆ రకంగా 15,000 రూపాయలు గజానికి ఒకటి కట్టించిన తర్వాతనే పనులు చేపట్టాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. లేకుంటే ఇవాళ ప్లాట్లు కోల్పోతున్నటువంటి వందలాది మందిని కూడా సమీకరణ చేస్తాం, పెద్ద ఎత్తున రోడ్డు పనులు అడ్డుకుంటాం, లేకపోతే న్యాయ పోరాటం కూడా చేస్తామని చెప్పేసి అని ఈ సందర్భంగా అధికారులకు తెలియజేస్తా ఉన్నాం. అందుకోసం ఈ అంశాన్ని మరి ఇలా భూమి కోల్పోతున్న బాధితుల సమస్యని హృదయ విదారకంగా ఉన్నది, ఆ రకంగా అర్థం చేసుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం.